ఈరోజు మనకి బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బొక్క వేణుగోపాల్ గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడి తెలుసుకుందాం. ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆవిర్భవించి 44 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆ రోజుల్లో మళ్ళీ జనసంఘ్ నుంచి భారతీయ జనతా పార్టీ పుట్టుకొచ్చింది. మరి అందులో ఎంతోమంది నాయకులు శ్యామాప్రకాష్ ముఖర్జీ గారు కానీ, దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారు కానీ, వాజ్పేయి గారు కానీ, ఎల్కే అద్వానీ గారు కానీ, ఇలాంటి ఎంతోమంది కష్టం, వాళ్ళ యొక్క త్యాగం ఈరోజు భారతదేశంలో 3 సార్లు ప్రభుత్వంలోకి వచ్చి మరి 4వసారి కూడా బీజేపీ ప్రభుత్వం ఫామ్ చేయబోతున్నది. మరి ఇప్పుడు జరుగుతున్న ఎలక్షన్లలో ఈ యొక్క ఆవిర్భావ దినోత్సవం రావడం మాకు ఒక మంచి శక్తినిచ్చినట్టు అయింది. ప్రతి ఊర్లో ప్రతి కార్యకర్తలు కూడా ఈరోజు బూత్ స్థాయి కార్యకర్తలు కూడా అందరూ వచ్చి ఇక్కడ జెండా ప్రోగ్రాన్ని చేసుకొని తర్వాత పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు మరి పోలింగ్ బూత్ అధ్యక్షులతోటి ఇక్కడనే టిఫిన్ బయటకు చేసుకున్నాం. మరి ఒక మంచి వాతావరణం, మంచి నాయకత్వం ఉన్నటువంటి పార్టీలో మేము పనిచేస్తున్నందుకు చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం. మరి మంచి వాతావరణం తీసుకొచ్చి రానున్న రోజుల లోపల భారతదేశానికి తిరుగులేని శక్తిగా, విశ్వగురువుగా భారతదేశాన్ని తీర్చిదిద్దాలన్నా, మరి మంచి సుపరిపాలన అందించాలన్నా భారతీయ జనతా పార్టీకే మనమందరం ఓట్లేసి గెలిపించి మరోసారి మోడీ గారిని ప్రధానమంత్రిని చేయాల్సిందిగా మీ అందరికీ కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చింది. మీ అందరికి పెద్దలకు నమస్కారం. भारत माता की जय, भारतीय जनता पार्टी जिंदाबाद, भारत माता की जय।